తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. ఎలాంటి నిబంధనలు షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మంచిది అబ్బా, క్లియర్గా క్లారిటీగా. ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లాలో వ్యవసాయ శాఖ రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకుని ప్రత్యేకంగా రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు, రైతు ప్రతినిధులు కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించడం ద్వారా ఈ జిల్లాలో రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రైతులు దగ్గర పడినటువంటి బోనస్ ఏదైతే సన్నదానికి బోనస్ చేస్తామని చెప్పారో ఆ బోనస్ కూడా సకాలంలో విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తా ఉన్నాం. ఈ మేరకు జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం అందజేస్తాం. భవిష్యత్తులో స్పందించబోయే రైతు పోరుబాటు కొనసాగింది. మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, మీ గ్రామాల్లో ఎవరైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరి ద్వారా పోస్టల్ కార్డు ఉత్తరం ముఖ్యమంత్రి గారికి రాపియడం ద్వారా మనం నిరసన వ్యక్తం చేయాలా. ఒక నెల రోజుల తర్వాత ఈ ప్రభుత్వం ఈ విధమైన మండిగా వ్యవహరించి రుణమాఫీ ఏర్పడే ప్రయత్నం చేస్తే, రైతు భరోసానికి కోతలు విధిస్తే ఖచ్చితంగా రైతు పోరుబాటు గ్రామాల నుంచి జిల్లా దాకా కొనసాగించే దానికోసం రైతు సంఘం కార్యకర్తలు, రైతులందరూ కూడా సన్నద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు. షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఆందోళన చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన తెలుస్తున్న నాగేశ్వరరావు గారు, రుణమాఫీ జరిగిపోయిందని ప్రభుత్వం చెబుతుంది. ఆగస్టు 15కి పూర్తయిందన్నారు, మళ్ళీ డిసెంబర్ 9కి పూర్తి చేస్తా ఉన్నారు. కానీ ఇవాళ కూడా జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో లక్షల మంది రైతులు రుణమాఫీ కాకుండా ఉన్నారు. సరే, ఏంటి పరిస్థితి దీని మీద? ప్రభుత్వం రుణమాఫీ పట్ల ప్రభుత్వం చెప్పేది కూడా మోసపూరితంగా ఉంది. ఆగస్టు 15 ముఖ్యమంత్రి గారు రుణమాఫీ పూర్తయిందని చెప్పాడు. కానీ ఆగస్టు 15 నాటికి ఆయన ప్రకటించిన నాటికి ఖమ్మం జిల్లాలో ఇంకా మొత్తం 3,75,000 మందికి రుణమాఫీ కావాల్సి ఉంటే కేవలం 1,10,000 మందికి ఆ రోజు పూర్తయింది. మళ్ళీ రెండో దఫా వేశారు. ఇప్పటికి ఇంకా ఖమ్మం జిల్లాలో 1,25,000 మంది పైగా రైతులకి రుణాలు మాఫీ కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా దాదాపు 45% మంది రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదు. ప్రభుత్వం అయిందని చెప్పడం అనేది మోసపూరితమైంది. వ్యవసాయ శాఖ మంత్రి గారు డిసెంబర్ నాటికి మొత్తం పూర్తి చేస్తామని చెప్పాడు. డిసెంబర్ పూర్తిగా వస్తుంది, కానీ వేసే దాఖలా లగపట్టడం లేదు. అందుకే రైతుల్లో ఇవాళ ఆందోళన పెరుగుతూ ఉంది. ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల, రుణమాఫీ చేయకపోవడం వల్ల బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వలేదు. రుణాలు మొత్తం కూడా రీసెట్ కాలేదు. కొత్త రుణాలు ఇవ్వకపోవడం వల్ల రైతులు ప్రైవేటు వ్యాపారుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు చేసి వాళ్ళ రైతులు నష్టపోతా ఉన్నారు. మరొకటి, రైతు భరోసా మీద ప్రభుత్వం సంవత్సర కాలంగా కాలయాపన చేస్తుంది. దీని మీద పంక్తి వరకు ఉపసంఘం వేశారు. ఆ సిఫారసులను చర్చించలేదు. ఉపసంఘం ఇప్పటికీ 4-5 మీటింగులు చేసింది. ఖమ్మం జిల్లాలో తొలి మీటింగ్ అయింది. నిన్న అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది రైతు భరోసా సంబంధించి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం దగ్గర స్పష్టత లేకపోవడాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? ప్రభుత్వం దీని మీద స్పష్టత లేదు. ఉపసంఘం రిపోర్టు అసెంబ్లీలో పెట్టలేదు. అసెంబ్లీలో చర్చిస్తామని కూడా హామీ ఇచ్చారు. అనేక రకాలుగా అభిప్రాయాలు తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో 3-4 దఫాలు మీటింగులు పెట్టారు. రాష్ట్రం అంతా తీసుకున్నారు. అయినా సరే ఇవాళ రైతు భరోసా ఎవరికి ఇస్తారు, ఎన్ని ఎకరాలకు ఇస్తారు అనేది ప్రభుత్వం ఇప్పటిదాకా స్పష్టత లేదు. అసెంబ్లీలో నిర్ణయం చేస్తామని చెప్పాను, అది కూడా చేయలేదు. అంటే రైతు భరోసా ఇవ్వడం కోసం ప్రభుత్వం సిద్ధంగా లేదని అర్థమవుతా ఉంది. రైతులను మోసగిస్తా ఉంది. గత ప్రభుత్వం సీజన్ ప్రకారం రబీకి కానీ ఖరీఫ్కి కానీ లెక్క ప్రకారం 10,000 రూపాయలు పూర్తి చేసుకుంటూ వచ్చింది. ఈ ప్రభుత్వం మాత్రం 15,000 హామీ ఇచ్చింది తప్ప అసలు రూపాయి ఇవ్వలేదు. గత 10,000 రూపాయలు ఇవ్వలేదు, 15 రూపాయలు 15,000 ఇవ్వలేదు. పైగా ఎప్పుడిద్దరో గ్యారెంటీ అవ్వపట్టం లేదు. ఇది రైతులను మోసగించేలాగుంది. ఇలాంటి మోసాలను రైతులు ఎంతకాలం భరించలేరు. ప్రభుత్వం కనుక తక్షణం
ఆ రెండు దఫాలు కలిపి 15,000 రూపాయలు తక్షణం రైతుల అకౌంట్లో వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైతు రుణమాఫీని కూడా 2 లక్షల వరకు, 2 లక్షల లోపనే సమస్య కాదు, ప్రతి కుటుంబానికి రైతుకి 2 లక్షలు మాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అది చివరికల్లా వేయకపోతే మాత్రం జనవరిలో ఈ ప్రభుత్వాన్ని మొత్తం అధికార యంత్రాంగాన్ని దిగ్బంధనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇస్తున్నటువంటి సన్నాలకు బోనస్ కూడా ఆంధ్ర నుంచి ధాన్యం తీసుకొచ్చి అమ్మిన ఘటనలో మన జిల్లాలోనే వసవాయిలో కనిపించింది, నేలకొండపల్లిలో కనిపించింది. అంటే ఆంధ్ర నుంచి దళారులు తీసుకొస్తున్న దానికి ఇచ్చి రైతులకు ఇచ్చినటువంటి అబద్ధం చెప్తున్నట్టుగా ఒక ప్రచారం. ఒకటి, ప్రభుత్వం రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పన్నది, కానీ ఇక్కడ రైతులు సరిగ్గా ఇవ్వటం లేదు. సన్న వడ్లకే ఇస్తామని చెప్పి అన్నారు, కానీ చాలా మంది ఆంధ్ర ప్రాంతం నుంచి దళారీలు రైతుల దగ్గర తక్కువ రేటు కొనుక్కొచ్చి ఇక్కడ అమ్ముకొని బోనస్ పొందుతా ఉన్నారు. దీన్ని అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతా ఉంది. అసలైన రైతులు నష్టపోతున్నారు. కాబట్టి వాటిని అరికట్టాలని చెప్పి, అక్రమంగా వచ్చేవారిని అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది రైతు సంఘం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పింది. రాబోయే రోజుల్లో రైతులకు ఖచ్చితంగా పూర్తి స్థాయి రుణమాఫీ అమలు చేయకపోతే మట్టుకు జనవరిలో పెద్ద ఎత్తున ఉద్యమించేది సిద్ధమవుతుందని చెప్తున్నారు. అట్లాగే రుణమాఫీ మీద ఒక స్పష్టత లేదు, అట్లాగే రైతు భరోసా చెల్లింపు మీద ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి లేకుండా పోయిందని చెప్తున్నారు. సన్నాలకు సంబంధించినటువంటి బోనస్ విషయంలో కూడా ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ధాన్యాన్ని ఇక్కడ అమ్ముకుంటున్నారు అనేటువంటిది కూడా దాన్ని కట్టడి చేయాలని కూడా సిపిఎం అనుబంధ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. రాబోయే రోజుల్లో అందరు రైతులకు కనుక రుణమాఫీ కాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ప్రజల నారాసు సాంసరా టీవీ న్యూస్ ఖమ్మం కలెక్టరేట్ నుంచి. రైతు భరోసా డబ్బులు వెంటనే రైతులందరికీ రుణమాఫీ.